వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. పాలు మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యంగా భారతదేశంలో కాల్షియం మరియు ప్రోటీన్ల కోసం పసిబిడ్డల నుండి వృద్ధుల వరకు అందరూ పాలపై ఆధారపడతారు. అయితే అధిక లాభాల కోసం కొంతమంది స్వార్థపరులు ఈ పాలను రసాయనాలతో కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల గుజరాత్లోని సాబర్కాంతా మరియు మెహసానా జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన ఉదాంతం దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. గత 5 ఏళ్లుగా నిందితులు డిటర్జెంట్, యూరియా, కాస్టిక్ సోడా మరియు వివిధ రకాల నూనెలను ఉపయోగించి కృత్రిమ పాలను తయారు చేస్తూ గ్రామస్తులను మోసం చేస్తున్నారు. ప్రాంతీజ్ తాలూకాలోని సలాల్ గ్రామం వద్ద కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఫ్యాక్టరీని సాబర్కాంతా లోకల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు బట్టబయలు చేశారు. ఈ ఘటనలో ఒక మైనర్తో సహా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాంతీజ్ తాలూకాలోని సలాల్ గ్రామం వద్ద ఉన్న శ్రీ సత్య డైరీ ప్రొడక్ట్స్ అనే యూనిట్పై ఈ దాడి జరిగింది. అక్కడ నీరు, మిల్క్ పౌడర్, కాస్టిక్ సోడా, రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, డిటర్జెంట్ పౌడర్ మరియు యూరియా ఎరువులను కలిపి పాలను తయారు చేస్తున్నట్లు సమాచారం. నిందితులు 300 లీటర్లు స్వచ్ఛమైన పాలకు వివిధ రసాయనాలను కలిపి ప్రతిరోజు 1700 నుంచి 1800 లీటర్ల పాలను తయారు చేసేవారు. ఈ పాలను పౌచ్లలో ప్యాక్ చేసి గ్రామాలకు సరఫరా చేసేవారని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పంపిణీ కోసం సిద్ధంగా ఉంచిన 1962 లీటర్ల కల్తీ పాలు, 1180 లీటర్ల కల్తీ మజ్జిగతో పాటు 450 కిలోల వే పౌడర్, 625 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్, 300 కిలోల ప్రీమియం ఎస్ఎంపీ పౌడర్, యూరియా ఎరువులు, కాస్టిక్ సోడా, డిటర్జెంట్ పౌడర్, సోయాబీన్ ఆయిల్ మరియు పామాయిల్ వంటి కల్తీ పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నీరు ఎందుకు కలుపుతున్నారంటే పాల పరిమాణాన్ని పెంచడానికి, అదేవిధంగా స్టార్చ్ పిండి, స్టార్చ్ పౌడర్ ఎందుకు కలుపుతారంటే పాలు చిక్కగా కనిపించడానికి, అదేవిధంగా డిటర్జెంట్ చూసుకుంటే పాలలో నురుగు రావడానికి మరియు పాలు చెడిపోకుండా ఉండడానికి వారు దీంట్లో డిటర్జెంట్ వినియోగించినట్టుగా తెలుస్తుంది. యూరియాను చూసుకుంటే పాలలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉన్నట్లు చూపించడానికి, వినియోగదారులను మోసం చేయడానికి పాల చిక్కదనాన్ని, నురుగును, ప్రోటీన్ శాతాన్ని మరియు పాలు చూడటానికి తెల్లగా కనిపించేలా చేయడానికి ఈ కల్తీ పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో వాడిన యూరియా మరియు కాస్టిక్ సోడా వంటి పదార్థాలు దీర్ఘకాలంలో తీసుకుంటే గాన కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా జీర్ణకోశ సమస్యలు మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి. నిర్దిష్ట సమాచారం మేరకు లోకల్ క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మరియు ఆహార మరియు ఔషధ నియంత్రణ విభాగం సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. సోదాల సమయంలో భారీ మొత్తంలో ప్రమాదకర రసాయనాలు, కల్తీ పదార్థాలు మరియు పాలను తయారు చేయడానికి, ప్యాక్ చేయడానికి ఉపయోగించే పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఫ్యాక్టరీని వెంటనే సీజ్ చేశారు. ప్లాంట్ ఆపరేటర్ జితేంద్ర పటేల్ మరియు ఉద్యోగులు సచిన్ మక్వానా, కరణ్ పర్మార్, అజయ్ సిన్హా పర్మార్లను పోలీసులు అరెస్టు చేయగా ఒక మైనర్ కార్మికుడిని అదుపులోకి తీసుకున్నారు. సలాల్ గ్రామానికి చెందిన ఫ్యాక్టరీ యజమాని రాకేష్ అలియాస్ దామో పటేల్ పరారీలో ఉన్నాడు. అతనిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత మరియు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006లోని సంబంధిత సెక్షన్ల కింద ప్రాంతీజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.